కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారిని సమకాలీన భారత రాజకీయాలు, ఫాసిస్ట్ ప్రమాదం ఈ అంశం మీద మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కార్యక్రమ అధ్యక్షులు, వేదికపై ఉన్న డానీ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, ఇంకా ఇక్కడ హాజరైన పెద్దలు కూడా విమలక్క గారు, ఇంకా అనేక మంది పెద్దలు కనబడుతున్నారు. అందరికీ నమస్కారం. తర్వాత విమలక్క, గోరెడ్డి వెంకన్న గారి ప్రోగ్రాం చంద్రకుమార్ గారు మాట్లాడాలి. అనుకున్న 30 నిమిషాల్లోనే పూర్తి చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఫాసిజం లక్షణాలు, ఫాసిజం ప్రపంచానికి పరిచయం చేసిన అనేక నిర్బంధ రూపాలు, ప్రజలు అనుభవించిన కష్టాలు, చాలా విషయాలు డానీ గారు చెప్పారు. ఈ రోజున భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఫాసిజం ప్రమాదం ఏమిటి, ప్రజల కర్తవ్యం ఏమిటి అనే అంశంలో క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో 1920లో 30లో ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్ట్ ప్రమాదాలు ఆచరణలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు అనుభవించిన కష్టాలు, ప్రయోగించిన నిర్బంధ రూపాలు అనేకం ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో కనబడుతున్నాయి. కాబట్టే ఫాసిజం అనే పదాల నుంచి ఇప్పుడు భారత రాజకీయాల చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి సెమినార్లు మామూలుగా పబ్లిక్ మీటింగుల్లోనూ సహజ సంభాషణలోనూ మాట్లాడే మాటలు ఎలా ఉన్నా, ఎలా మాట్లాడుకున్నా, ఏ భాష ఉపయోగించినా, ఇలాంటి సెమినార్స్ శాస్త్రీయంగా మాట్లాడుకున్నప్పుడు, విశ్లేషణ జరుగుతున్నప్పుడు శాస్త్రీయంగానే విశ్లేషించుకోవడానికి మనం ప్రయత్నం చేయడం అవసరం నా భావన. అందువల్ల కొంత చర్చ చేయాల్సి ఉంది. సహజంగానే సెమినార్స్ అన్నప్పుడు అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి నాకు నా ఆలోచనలు, అంచనాలు భారత రాజకీయాల గురించి, ప్రస్తుత పోకడల గురించి, దీని పరిష్కారాల గురించి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు, మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు భారత రాజకీయాల్లో ఒక పెద్ద మితవాద మలుపు సంభవించింది. బేసిక్గా ఆర్థిక విధానాల విషయంలో అంతకుముందు పరిపాలించిన వాళ్లకు మోడీ ప్రభుత్వానికి పెద్దగా తేడా లేకపోయినప్పటికీ, ముఖ్యంగా మతం విషయంలో, మత ఉన్మాదం విషయంలో, అట్లాగే ఆర్థిక రంగంలో కూడా అంతకుముందు న్యూలిబరల్ పాలసీస్ అమలు జరిపినటువంటి వేగం విషయంలో చాలా ముఖ్యమైన మార్పు, తేడా మోడీ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో ఉంది. 2014 నుంచి 19 వరకు ఆయన పరిపాలన మనం చూసాం. ఆర్థిక రంగంలో అనేక అవకతవకలు జరిగినాయి, ప్రజల బాధలు పెరిగినాయి. ఇస్తా అన్న 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, తెస్తా అన్న ఆర్థిక సుస్థిరత సాధించలేకపోయారు. 80 లక్షల కోట్ల నల్ల డబ్బు బయట దేశాల్లో ఉంది, దాన్ని దేశానికి తరలిస్తాను, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయల చొప్పున పంచుతానని చెప్పిన వాగ్దానం అమలు చేయలేకపోయాడు. ఇంకా ఇలాంటివి నేను చెప్పచ్చు. చేసిన వాగ్దానాలు అమలు జరపలేకపోగా చెప్పని పనులు చాలా చేశాడు. మత ఉద్రిక్తతలు పెంచారు. దళితులు, మైనారిటీలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. అనేక నిర్బంధ చట్టాలు తీసుకొచ్చారు. చట్టంతో కూడా పని లేకుండా ప్రైవేట్ సైన్యాలే గోరక్షకుల పేరుతో అనేక మందిని చంపడం మనం చూసాం. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది లేకుండా పోయింది. నిర్బంధం రాజ్యమేలింది. ఎవరిని చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో కనీసం చర్చ జరిగినటువంటి ఒక చీకటి రాజ్యం భారతదేశంలో వచ్చింది. చివరికి కాశ్మీర్లో 370 ఆర్టికల్, 35A ఆర్టికల్ రద్దు చేయడానికి ఇంతవరకు ఏ ప్రభుత్వం సాహసించకపోయినా
అంతకుముందు ఆర్టికల్స్ ఉండి కూడా అమలు జరపకుండా అనేక విధాలుగా నిర్వీర్యం చేసినటువంటి ప్రయత్నాలు మనం చూసాం తప్ప వాటిని రద్దు చేసే సాహసం మాత్రం చేయలేదు. కానీ మోడీ వచ్చిన తర్వాత చాలా సాహసోపేతంగా వాటిని కూడా రద్దు చేసిన పరిస్థితి. ఇవన్నీ చేయడమే కాదు, ఈ చేస్తున్నదంతా చాలా బాగుంది, ఇది మన కోసమే చేస్తున్నారని ప్రజల చేత కూడా అనిపించుకునే పరిస్థితి. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి భారతదేశం. అంతకుముందు ఏ ప్రభుత్వాలైనా 5 సంవత్సరాల పాటు చెడు చేస్తే ఆ చెడు వాళ్ళకి అర్థమైతే వాటిని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని, అది కూడా మంచిది కాకపోయినా కొత్త ప్రభుత్వాన్ని తెచ్చే సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. చెడు చేసినా సరే, చెడుని స్పష్టంగా అర్థమైనా సరే మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని అంతకంటే పెద్ద మెజారిటీతో, అంతకంటే ఎక్కువ ఓట్లతో, సీట్లతో గెలిపించే పరిస్థితి వచ్చింది. ఎందుకని? భారత రాజకీయాల్లో ఈ బేసిక్ అంటే ఒక క్వాలిటేటివ్ చేంజ్, ఒక గుణాత్మకమైన మార్పు వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది? ప్రజలకు విషయాలు తెలియడం లేదు, సరైన విషయాలు తెలియట్లేదు. తెలిసిన విషయాలు కూడా మరుగుపరచగలిగిన శక్తి, నైపుణ్యము, చాతుర్యము పాలకులకు అబ్బింది. ఇప్పుడు ఎంత దుస్థితి ఉందంటే దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేస్తే, 35A రద్దు చేస్తే మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు, రాజ్యాంగాన్ని అణిచివేశాడు అనే చర్చ కాదు జరుగుతోంది. చాలామంది ఈవెన్ కమ్యూనిస్టులు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళతో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది, వాళ్ళు సూటిగా అనకపోయినా అంతర్లీనంగా దాన్ని సమర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఇలా వచ్చింది? ఉద్యోగాలు ఇవ్వలేదని తెలుసు. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగ యువకుడు కూడా ఓటేసేప్పుడు మోడీకి ఎందుకు వేశాడు? వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని తెలుసు. WTO నిబంధనల్ని ఇంకా వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన అనేక మార్పులు, అనుసంధానాలు అంతర్జాతీయ మార్కెట్కు చేసిన ఫలితంగా రైతులు నాశనం అవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుసు. ప్రభుత్వం ఆదుకోవడం లేని తెలుసు. అంతకు ముందు దాకా ప్రభుత్వాన్ని తిట్లు తిట్టిన రైతు ఓటేసేప్పటికీ తన ఆత్మహత్య కారణమైన విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ మోడీకి ఎందుకు ఓటేసినట్టు? ఇంకా అనేక సెక్షన్ల ప్రజానీకం యొక్క పరిస్థితి చూస్తే కూడా ఇది మనకు అర్థమవుతుంది. దీని కారణం ఏమంటే ఆ టైంకు ఆ బాధలు, ఆ జీవన పరిస్థితుల్లో ఉన్న మార్పులు మర్చిపోయేట్టుగా చేయగలుగుతోంది మోడీ ప్రభుత్వం. మోడీ వ్యక్తిగతంగానే కాదు, వాళ్ళ సిస్టమ్ అట్లా చేయగలుగుతోంది. ఇప్పుడు ఇంకో గంటన్నర సేపు మేము ఉపన్యాసం ఇట్లాగే చెప్తూ పోయామనుకోండి, మీకు ఆకలి అవుతుంటుంది, బాగా ఆకలి అవుతుంటుంది. తొందరగా ముగిస్తే బాగు, వెళ్ళిపోదాం ఇంటికి అని అనుకుంటారు. ఆకలి అవుతున్నప్పుడు ఆకలి గుర్తొస్తుంది, ఈ మాటలు ఎక్కువ. అంత ఆకలిగా ఉన్నా సరే మీరు మీ పక్కన కూర్చున్నతను ఒక పిన్నిస్తో మీ డొక్కలో కూర్చాడు అనుకోండి, ఏం జరుగుతుంది అప్పుడు? మీకు ఆకలి బాధ పక్కకు పోతుంది, ఈ పిన్ను కూర్చున్న బాధ ఎక్కువ అవుతుంది. మోడీ సరిగ్గా అదే చేస్తున్నాడు. ఓటేసే సమయానికి రైతు ఆత్మహత్య కారణం ఏమిటో అతను గుర్తు లేకుండా, నిరుద్యోగ యువకుడి ఉద్యోగం రాకపోవడానికి ఏంటో కారణం గుర్తు లేకుండా, పాకిస్తాన్ తీసుకొచ్చి ఎదురుగా పెట్టిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాడు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, 40 మంది జవాన్లు చంపేశారు. మన ఎయిర్ ఫోర్స్తో దాడులు చేశాం, అక్కడ విమానం కూలిపోయింది, ఇక్కడ విమానం కూలిపోయింది. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వచ్చేస్తుంది. యుద్ధంలో గెలవగలిగిన ధీరుడెవరు, వీరుడెవరు? మోడీ తప్ప ఇంకొక మగవాళ్ళు లేడు ఈ దేశంలో. అందరూ అదే మాట. ఇంకా మోడీకి తప్ప ఎవరు కోటేస్తారు? ఎందుకు కోటేస్తారు? 370 ఆర్టికల్ అంతే, 35A ఆర్టికల్ అంతే. 370 ఆర్టికల్, 35 ఆర్టికల్ రద్దు చేశారంటే అసలు అవి ఏంటో ప్రజలకు తెలియనివ్వట్లేదు, సమాచారం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సాహంగా పోయి వాటి రద్దుని సమర్థిస్తాడు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉత్సాహంగా సమర్థించేస్తాడు.
మా చంద్రశేఖరరావు గారు కూడా సమర్థించేశాడు. వీళ్ళందరి వాదనలు ఏంటి? వీళ్ళే కాదు, మన పౌరుల్లో కూడా చాలామంది యొక్క వాదన ఏంటి? ఎక్కువ వాదనలకు నింపాను. ఒక 2 ముఖ్యమైన వాదనలు కాశ్మీర్ గురించి ప్రస్తావిస్తాను. ఒకటి, 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్లో ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి ప్రజలకు. ఎందుకు ఉండాలి? భారతీయ ప్రజలందరూ సమానులు కదా, అందరూ ఒకే దేశం యొక్క పౌరులు కదా. అయినప్పుడు ఆ దేశంలో ప్రత్యేక హక్కులు ఎందుకు ఉండాలి? బయట నుంచి పోయే వాళ్ళు అక్కడ భూమి ఎందుకు కొనకూడదు? అక్కడ వ్యాపారం ఎందుకు చేయకూడదు? అక్కడ పౌరుడు ఎందుకు కాడు? ఎందుకు ఓటర్ కాడు? అక్కడ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేడు? ఈ ప్రత్యేకతలని కాశ్మీర్ పౌరులకి ఎందుకు ఉండాలి, మిగతా వాళ్ళకి ఎందుకు ఉండకూడదు? కాబట్టి ఆర్టికల్ రద్దు చేయడం న్యాయం. ఇది ఒక వాదన తీసుకొస్తున్నారు. ఈ వాదనలో ఉన్న సరుకెంత? ప్రత్యేక హక్కులున్నది, ప్రత్యేక అధికారాలు ఉంది ఒక కాశ్మీర్ రాష్ట్రానికైనా? ఇంకే రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు లేవా? 370 ఆర్టికల్ అంటున్నారు. 370 పక్కనే 371 ఆర్టికల్ ఉంది. 371 ఆర్టికల్ ఒకటే లేదు, 371A, 371B, 371C, D, E, F, I దాకా ఉన్నాయి. దాంట్లో 370D ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో జోనల్ సిస్టమ్ ఉంది రాష్ట్రపతి ఉత్తర్వులతో. ఇది 371D ఆర్టికల్లోంచి వచ్చిందే. లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రొవిజన్స్ ఉన్నాయి. మీ పోలవరం ట్రైబల్ ఏరియాలో ఏముంది? భద్రాచలం ట్రైబల్ ఏరియాలో ఏముంది? 1/70 యాక్ట్ ఉంది. దాని ప్రకారం అక్కడ పోయి ఇంకెవరు భూమి కొనడానికి లేదు. ఏం మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా? మిగతా వాళ్ళందరికీ సమాన హక్కులు లేవా? అక్కడ భూమి ఎందుకు కొనకూడదు? ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అందరం మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటే అర్థం ఏంటి? ఇక్కడ పరిశ్రమ పెడితే ప్రత్యేక రాయితీలు ఉండాలా, ఇక్కడ తయారైన సరుకు ప్రత్యేక ట్యాక్స్ల రాయితీలు ఉండాలి, ఇంకా అనేక రకాల సౌకర్యాలు ఉండాలి, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి? మనం వెనకబడ్డం కాబట్టి. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది కాబట్టి, వెనకబడిన ఆర్థిక వ్యవస్థకు, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మిగతా సమాజం న్యాయం చేయాలంటే, ఎందుకంటే ఆ సమాజం చేయబట్టే ఇది వెనకబడేయబడింది కాబట్టి, ఈ వెనకబాటు నుంచి బయటపడేయించే బాధ్యత కూడా ఆ సమాజాన్ని కాబట్టి, ఆ సమాజం తన కోటాలోంచి వాటాలోంచి తీసివ్వాలి. మరి ఈ న్యాయం కాశ్మీర్కు వర్తించదా? కాశ్మీర్ భారతదేశంలో విలీనమైనప్పుడు అక్కడున్న పరిస్థితి ఏమిటి? అక్కడున్న ప్రత్యేకమైన అధికారాలని, హక్కుల్ని, రాయితీల్ని, వాళ్ళ అభివృద్ధిని కాపాడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రొవిజన్ కదా 370. ఆ వివరాలన్నిటికీ ఇప్పుడు మనం పోలేం. ఆ రూపంగా అనేక రాష్ట్రాలకు హక్కులు ఉన్నప్పుడు, అనేక రాష్ట్రాలకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నప్పుడు, రాష్ట్రాలే కాదు, ప్రాంతాలే కాదు, కొన్ని సెక్షన్ల ప్రజలు కూడా ఉన్నాయి. ఎస్టీలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి, ఎస్సీలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు ఎందుకున్నాయి? ఎందుకున్నాయంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మన సమాజమే వాళ్ళ సమానత్వాన్ని ధిక్కరించి, ఉల్లంఘించి, వాళ్ళని అణిచివేసి, నీకు ఆస్తి ఉండకూడదు, నీకు చదువు ఉండకూడదు అని వెనకబడేయించింది కాబట్టి సమాజం. వాళ్ళ ఆ స్థితిలో ఉండడానికి సమాజమే కారణం కాబట్టి ఆ నష్టాన్ని, ఆ నష్టపరిహారంతో పూడ్చాలి. అది బాధ్యత సమాజాన్ని. ఆ రకంగా వచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. ఈ రకమైన బాధ్యతతో వచ్చింది కదా 370 ఆర్టికల్. అయినా సరే ఒక తప్పు వాదనలకు ప్రజలు పోతున్నారు. రెండో వాదన ఉంది కాశ్మీర్ గురించి. ఏమనంటే అభివృద్ధి. అక్కడ అభివృద్ధి బాగా వెనకబడిపోయింది ఈ 370 ఆర్టికల్ వల్ల. ఈ 370 ఆర్టికల్ తీసేస్తే అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఇది నిజమా? 370 ఆర్టికల్ తీసేస్తే బాగా అభివృద్ధి జరుగుతుందా లేదా, నిజమా కాదనేది సెకండరీ క్వశ్చన్. ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే 370 ఆర్టికల్ వల్ల అక్కడ అభివృద్ధి లేదా? అసలు అభివృద్ధి కాని రాష్ట్రమా అది? వెనకబడిన రాష్ట్రమా అది? మొత్తం భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళ సంఖ్య 22%. గవర్నమెంట్ లెక్క. కానీ కాశ్మీర్లో 10% మాత్రమే ఆ దరిద్రులు ఉన్నారు. ఎవరు వెనకబడ్డారు? భారతదేశంలో మిగతా రాష్ట్రాలా, కాశ్మీరా? భారతదేశ పౌరుల యొక్క సగటు ఆయుర్దాయం
బతికే సగటు వయస్సు 68 సంవత్సరాలు. ఇప్పుడు 80 బతికేవాళ్ళు, 90 బతికేవాళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళకే చచ్చిపోయేవాళ్ళు ఉండొచ్చు. యావరేజ్ 68 సంవత్సరాలు బతుకుతున్నాడు భారతదేశంలో మనిషి. కానీ కాశ్మీర్ యావరేజ్ ఎంతో తెలుసా? 73 సంవత్సరాలు. విద్యలో, వైద్యంలో అక్కడ ప్రమాణాలు ఎక్కువ. పుట్టిన పిల్లలు బతకడంలో కాశ్మీర్ పిల్లలు ముందుంటారు. మీరు ఏ గ్రామం అన్నా వెళ్ళండి భారతదేశంలో, లేదా ఏ రాష్ట్రం లెక్కైనా చూడండి, ఏ జిల్లా లెక్కైనా చూడండి, అక్కడ భూమి లేని వ్యవసాయ కార్మికులు ఎంతమంది అనే లెక్క తీయండి. కనీసం సగం మంది ఉంటారు. లేదు ఇప్పుడు పరిశ్రమలు పెరిగిన ప్రాంతాల్లో అయితే పారిశ్రామిక కార్మికులు అయ్యారు, ఉద్యోగులు అయ్యారు అనుకున్నా సరే 30-40% తక్కువ ఎక్కడ ఉండరు. కానీ కాశ్మీర్లో భూమి లేని కుటుంబాలు ఎన్నో తెలుసా? 2%, 2 మాత్రమే. అంటే 2% ప్రజలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు భూమి లేని మనిషి లేడు కాశ్మీర్లో. ఎందుకని? కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కేరళలో, బెంగాల్లో భూములు పంచేదానికంటే చాలా ముందే ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ కేరళ 1957లో నమూద్రిపాద నాయకత్వంలో వచ్చింది. ఆ తర్వాత అక్కడ భూ సంస్కరణలు జరిగినాయి. కానీ దానికంటే ముందే 1950లోనే షేక్ అబ్దుల్లా నాయకత్వంలో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చినటువంటి చరిత్రాత్మక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. భూ సంస్కరణ అమలు జరిగినాయి. అక్కడ లక్షల ఎకరాలు భూములు పంచారు. అలాంటి అభివృద్ధి సాధించినటువంటి ఆ రాష్ట్రాన్ని అది అభివృద్ధి చెందలేదు, ఇప్పుడు మేము మా పాదాలు పెట్టి అభివృద్ధి చేస్తాం అని చెప్పడం ఇది బొంకుడు కాదా? కాశ్మీర్ రాజకీయాలను తొత్తడం చేసే తొండి కాదా ఇది? కానీ ప్రజలకి విషయాలు తెలియనియట్లేదు. ఈ రకమైన పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న ప్రభుత్వం అత్యంత నియంతృత్వంగా, ఒక మతోన్మాద రాజ్యంగా, ఒక టెర్రరిస్ట్ కేంద్రంగా మారిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఈ పోకడల్ని ఎదుర్కోవడం ఎలా, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ఎలా, రాజకీయాలను స్వచ్ఛ రాజకీయాలుగా మార్చడం ఎలా, ఇది భారత ప్రజల ముందున్న కర్తవ్యం. అయితే ఇక్కడే ఒక సమస్య. దీన్ని ఫాసిస్ట్ అందామా? అనడానికి ఏం అభ్యంతరం లేదు. నాకు కూడా చాలా కోపం ఉంది మోడీ ప్రభుత్వం మీద, చాలా ఎక్కువగా కోపం ఉంది. ఎంతైనా తిట్టాలనిపిస్తోంది. కానీ తిట్టేప్పుడు కూడా శాస్త్రీయంగా తిట్టాలి. ఎవరినైనా వెధవా అని తిడతాం. వెధవా అంటే అర్థం ఏంటి? నాకు కూడా సరిగ్గా తెలియదు. ఈ మధ్య ఒక ఆయన అడిగా, వెధవా అంటే అర్థం ఏంటండి అని. అంటే భర్త చనిపోయిన ఆమెని విధవ అంటారు, భార్య చనిపోయిన ఆయన్ని వెధవా అంటారు అన్నారు. ఇది ఆయన చెప్పి డెఫినేషన్ కరెక్ట్ కాదో ఐ డోంట్ నో. ఒకవేళ కరెక్ట్ అయ్యి ఉంటే మనం ఎవరినైనా వెధవా అని తిట్టేప్పుడు ఇట్లా చూసుకొని తిడుతున్నావా? ప్రతివాడిని ఏదో కోపం వస్తుంది, వెధవా అని తిట్టేస్తాం. అతనికి భార్య చనిపోయిందా లేదా అని తిడతామా? తిట్టాం. అట్లాగే ఎప్పుడైనా ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు 10 మంది కూర్చొని మాట్లాడి ఈ ఫాసిస్ట్ ధోరణి ఈ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని ఒక మాట అనడానికి ఏం అభ్యంతరం అవసరం లేదు. కానీ ఆ మనిషిని తిట్టడం కోసం వెధవా అంటే ఓకే, కానీ విశ్లేషణ కోసం వెధవా అంటే ఒక కర్తవ్యం మన ముందుకు వస్తుంది. ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాల్సి వస్తుంది. అందుకే ఫాసిస్ట్ గవర్నమెంట్ ఇది అని ఒక డెఫినేషన్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఒక కర్తవ్యం ప్రజాతంత్రవాదులు అందరి ముందుకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా కమ్యూనిస్టులు అందరి ముందుకి ఒక కర్తవ్యం వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ కమ్యూనిస్టులు, మొత్తం ఈ దేశంలో సకల పౌరులు టాటా, బిర్లా, గోయంకాలతో సహా ఈ దేశ ప్రజానీకం మొత్తానికి ఒక కర్తవ్యం ముందుకు వస్తుంది. ఆల్ ఇన్ వన్ పొలిటికల్ ఫ్రంట్. ఈ పరిణామాన్ని కోరుకునే వాళ్ళు చేసే వాదన వేరు, లేదా ఆ పరిణామం సంగతి సరిగా తెలియక కూడా ఫాసిజం అని ఇట్లాంటి మాటలు మాట్లాడే పరిస్థితులు కూడా వేరుంటాయి. సరే, వాటన్నిటిలోకి ఎక్కువ వెళ్ళను నేను. ఫాసిజం అంటే ఏంటి? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఫాసిజం? ఇది నేను ఒక డెఫినేషన్, ఇంకొకళ్ళు ఒక డెఫినేషన్ ఇట్లా చెప్పడం వేరు. బట్ ఫాసిజం ప్రపంచానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు ఏదైతే 1920s నుంచి 30s 40s దాకా ఏదైతే ఏర్పడినాయో, ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి, కార్మిక వర్గ ఉద్యమం, ఉధృతంగా ఉన్నటువంటి ఉద్యమం, మంచి అప్సర్జ్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కార్మికోద్యమాన్ని, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నాశనం చేసే దానికోసం ముందుకు వచ్చినటువంటి ఒక ధోరణి
ఒక రూపం ఫాసిజం. ఒక కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని రెవల్యూషన్ నాశనం చేయడం ఒకటే కర్తవ్యం కాదు. క్యాపిటల్కు లేబర్కు మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణలో, పెట్టుబడి శ్రమ మధ్య జరిగిన యుద్ధంలో, ఆ యుద్ధ ఎత్తుగడల్లో శ్రమను లొంగదీసుకునే దానికోసం, పెట్టుబడి తన విశ్వరూపాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపించే దానికోసం మార్కెట్ల వేటల్లో ముందుకు వచ్చినటువంటి ఒక రూపం ఫాసిజం. ఆనాటి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ 1930s కోమింటన్ 6th కాన్ఫరెన్స్లో ఫాసిజం గురించి చర్చించి ఒక సైంటిఫిక్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ డెఫినేషన్ వ్యాలిడ్. దీని ప్రకారమే ఆ క్లాసికల్ అవుట్లుక్లోనే ఆ వర్గ దృష్టితోటే దాని విశ్లేషణ జరుగుతోంది. ఈ రకంగా చూసినప్పుడు ఆ 6th కాన్ఫరెన్స్లో ఇచ్చినటువంటి ఆ డెఫినేషన్ ఏంటి? ఓపెన్ టెర్రరిస్ట్ డిక్టేటర్షిప్ ఆఫ్ మోస్ట్ రియాక్షనరీ, మోస్ట్ చావనిస్టిక్, మోస్ట్ ఇంపీరియలిస్టిక్ ఎలిమెంట్స్ of finance capital. This is the definition given by 6 of Communist International. Open terrorist dictatorship. ఓపెన్ అని ఎందుకు అంటున్నారు? అది చాటు కాదు. కుల్బూర్గిని ఎలా చంపారు? దారుణంగా చంపేశారు. కానీ ఓపెన్ కాదు, డిక్లేర్ చేసి కాదు. ఫాసిజంలో సైనికులు వెళ్ళి ఒక ఇంటికి స్వస్తిక్ గుర్తు వేసేసేవాళ్ళు. నైట్ పోయి స్వస్తిక్ గుర్తు వేశారంటే ఆ ఇల్లు ఖతం అన్నట్టు, ఇంకా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేయడం. ఓపెన్ అది. ఓపెన్ టెర్రరిస్టిక్ డిక్టేటర్షిప్. పార్లమెంట్ ఉండదు, ఇంకా ప్రజాస్వామ్యం ఉండదు, ఇంకా ఓట్లు ఉండవు. ఇంకా అఫ్కోర్స్ హిట్లర్ కూడా ఓట్ల ద్వారానే వచ్చాడు ముందు. సార్ చెప్పినట్టుగా ఆయన పార్టీ పేరు నేషనల్ సోషలిస్ట్ పార్టీ. ముస్సోల్ని పార్టీలో కూడా కమ్యూనిజం పేరు వస్తుంది. అది రెవల్యూషన్ ఉంది, రెవల్యూషన్ పేరు ఉంది ముస్సోల్ని పార్టీ పేరు కూడా. అంటే మా సెంటిమెంట్ని వాడుకుంటారు. అందుకే గాంధీ సోషలిజం అన్నా, ఇంకో సోషలిజం అన్నా, ఇన్ని లేవు సోషలిజాలు. గాంధీ సోషలిజం, విజయవాడ సోషలిజం, కొత్తగూడెం సోషలిజం, ఇన్ని లేవు. ది ఓన్లీ సోషలిజం ఈజ్ సైంటిఫిక్ సోషలిజం. ఆ సైంటిఫిక్ సోషలిజం మీద దాడి చేయడం కోసం వస్తున్నారు సోషలిజం పేరు పెట్టుకొని. అది మనం గమనించాలి. సో ఈ డెఫినేషన్లో ఉన్న ప్రతి పదానికి ఒక అర్థం ఉంది, ఆ అర్థానికి ఒక ఆచరణ ఉండాలి. ఓపెన్ టెర్రరిస్ట్ డిక్టేటర్షిప్ అన్నాం. ఎవరిది ఈ ఓపెన్ డిక్టేటర్షిప్? మోస్ట్ రియాక్షనరీస్, అత్యంత అభివృద్ధి నిరోధకులు. మోస్ట్ చావనిస్టిక్, అత్యంత దుర్మార్గులు. మోస్ట్ ఇంపీరియలిస్టిక్, సామ్రాజ్యవాదం. ఇది కీలకం. సామ్రాజ్యవాదం యొక్క లక్షణం ఏంటి? సామ్రాజ్యవాదం ఎందుకు అంటున్నాం? అది కూడా పెట్టుబడిదారు విధానమే. అమెరికాది కూడా పెట్టుబడిదారు విధానమే. కానీ సామ్రాజ్యవాదం ఎందుకు అంటున్నాం? ఆనాడు జర్మనీ ఎందుకు అంటున్నాం? స్పెయిన్ ఎందుకన్నాం? ఆస్ట్రియాలో ఎందుకన్నామంటే జర్మనీ కానీ, స్పెయిన్ కానీ, ఆస్ట్రియా కానీ ఆనాడు ఈ నియంతల పరిపాలనలో పెట్టుబడి యొక్క సైజ్ పెరుగుతోంది వాళ్ళ దేశాల్లో. కానీ దానికి ప్లేస్ సరిపోవట్లేదు, దానికి విస్తరణ కాంక్ష ఉంది. మార్కెట్ కావాలంటే ఇప్పటికే ప్రపంచం విభజన అయిపోయింది. విభజించబడిన మార్కెట్లను తమలోకి తీసుకోవాలంటే, తమ దేశం కిందకి తీసుకుపోవాలంటే ఇప్పటికి ఆధిపత్యంలో ఉన్న వాడిని ఓడించాలి, యుద్ధం చేయాలి. యుద్ధం తప్ప ఇంకో మార్గం లేదు మార్కెట్లకు విస్తరణకు. సో మార్కెట్ల విస్తరణ కోసం జరిగినటువంటి యుద్ధం రూపం ముందుకు వచ్చింది. అందుకే ఫాసిజం యొక్క ముఖ్యమైన 2 లక్షణాలు ఏంటంటే, మిగతా అనేక లక్షణాలు ఉండొచ్చు, ముఖ్యమైన 2 లక్షణాలు ఏంటంటే, ఎక్స్టర్నల్గా చూసినప్పుడు ఇతర దేశాలను, ఇతర మార్కెట్లను ఆక్రమించే లక్షణం అది కలిగి ఉంటుంది. ఇంటర్నల్గా చూసినప్పుడు రెవల్యూషనరీ మూవ్మెంట్ని సప్రెస్ చేసి దాని జనసైడ్ ద్వారా మొత్తం నరమేధం ద్వారా నాశనం చేసే లక్షణం ఉంటుంది. ఈ 2 లక్షణాల యొక్క మూర్తిభావమే ఫాసిస్ట్ రూపం. ఈ రూపంలో మనం చూడాలి. అయితే కొన్ని దుర్మార్గమైన రూపాలు లేవా? రూపం ఉంటుంది, దానికి పేరు పెట్టుకుందాం. మోడీ ప్రభుత్వం చేసినటువంటి హత్యాకాండ లాంటి హత్యాకాండలు ఆ రూపాన్ని బట్టి మనం నిర్ణయించాల్సి వస్తే, పాకిస్తాన్లో అట్లాంటి హత్యాకాండ జరగట్లేదా?
అనేక ఇస్లామిక్ దేశాల్లో ఇవాళ భారతదేశంలో ఎంత నియంత్రిత పరిపాలన, టెర్రరిస్ట్ పరిపాలన జరుగుతుందో అంత అనాగరికమైనటువంటి మధ్యయుగాల నాటి పరిపాలన జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటికీ మనం ఫాసిస్టు పరిపాలన పేరు పెట్టలేం. ఒక మతరాజ్యం అంటాం, ఓ దుర్మార్గరాజ్యం అంటాం, దుష్టరాజ్యం అంటాం, నియంత్రాజ్యం అంటాం. చిలీలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూలగొట్టిన తర్వాత పినోచెట్ అధికారంలోకి వచ్చాడు. ఎన్ని దుర్మార్గాలు చేశాడు. ఆనాడు ఫాసిజం ఏదైతే చేసిందో, గ్యాస్ ఛాంబర్ పెట్టి ఎన్ని వేల మంది చంపేసిందో అంతకంటే దుర్మార్గంగా పినోచెట్ చేశాడు. కానీ ఫాసిస్ట్ అనలేము మనం. ఆ మాటకు వస్తే అమెరికా ఈ రోజున చాలా పెద్ద దుర్మార్గాలు చేయట్లేదా ప్రపంచం అంతా? అమెరికాను ఫాసిస్ట్ రాజ్యం అనట్లేదు మనం. ఎందుకని? ప్రజాస్వామ్య రూపంలోనే, ప్రజాస్వామ్యం పేరుతోటే ఆ పనులు చేస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇంకొక వాదన కూడా వచ్చింది. ప్రభాత్ పట్నాయక్ లాంటి వాళ్ళు కూడా 1-2 వ్యాసాలు రాశారు. ఏమని? రూపం మార్చుకున్న ఫాసిజమా ఇది అని ఆలోచించాలి అనేది ఒక వాదన. ఇంకా రూఢి కాలేదు. రూపం మార్చుకున్నది, రూపాన్ని బట్టి ఎప్పుడు ఫాసిజాన్ని నిర్ణయించలేం. దాని ఎసెన్స్ని బట్టి మాత్రమే నిర్ణయిస్తాం. ఎసెన్స్లో ఈ 2 లక్షణాలు ఉండాలి. ఎందుకంటే ఇందాకే చెప్పినట్టుగా ఒకసారి దాన్ని నేమ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాని స్ట్రాటజీస్ ముందుకు వచ్చేస్తాయి. ఆల్ ఇన్ వన్ ఫ్రంట్ ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ రూపంలో కాదు వాళ్ళు ఎదుర్కోవాల్సింది. ఎవరితో ఫ్రంట్? మళ్ళీ కాంగ్రెస్తో ఫ్రంటా, చంద్రబాబుతో ఫ్రంటా, జగన్తో ఫ్రంటా, ఈ ఫాసిజాన్ని సమర్థించి వీళ్ళందరితో ఫ్రంట్. ఇది ఆ సీఎం కుర్చీ కోసం, ప్రధానమంత్రి కోసం కుర్చీ కోసం వేసే ఫ్రంట్లు తప్ప ఇది యాక్చువల్గా జనం బాధల్ని తప్పించే ఫ్రంట్లు కానే కావు ఇవి. కాబట్టి ఈనాడు మోడీ పరిపాలన అత్యంత దుర్మార్గమైందని చెప్పడంలో, అత్యంత అప్రజాస్వామికమైందని చెప్పడంలో, అత్యంత నియంతృత్వంగా టెర్రరిస్టిక్గా వ్యవహరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది భవిష్యత్తులో అనేది కూడా అభ్యంతరం లేదు. ఈనాడు ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ, అది రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, కాగ్ కావచ్చు, ఇంకా అనేక సంస్థలు నిర్వీర్యం చేస్తున్న తీరు చూస్తే భవిష్యత్తులో పార్లమెంట్ ఏం చేస్తుంది, రాజ్యాంగాన్ని ఏం చేస్తుంది, ఈ సందేహాలు కూడా కలిగి ఉండాలి. వాటికి వ్యతిరేకంగా ఫైట్ కూడా చేయాలి. కాబట్టి ఈ అవగాహనతో మనం ఆలోచన చేయడం మంచిదనేది నా సూచన. చివరిగా ఈ రూపంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గ నియంత్రిత ప్రభుత్వాన్ని, దుష్ట ప్రభుత్వాన్ని, మతోన్మాద ప్రభుత్వాన్ని, జాతీయవాదం పేరుతో మతోన్మాద జాతీయవాదాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వాన్ని ఎదిరించడం ఎలా, ఫైట్ చేయటం ఎలా? ఎస్, దీన్ని ఫైట్ చేయడానికి కొంతమంది భావిస్తున్నట్టుగా కేవలం పొలిటికల్ ఫీల్డ్లోనే 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు ఆలోచించకుండా ఆ లాస్ట్ డేన ఎన్నికలు వస్తున్నాయి, ఓటేయాలి. ఓటేయాలంటే బీజేపీని ఓడించాలంటే ఎవడెవడిని కలుపుకోవాలి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు ఎవడెవడున్నాడు అని ఇల్లు ఎతికి వాడిని బతిలాడి వీడి బతిలాడి ఆడితో పొత్తు వీడితో పొత్తు అడ్డమైన పొత్తులను పెట్టి ఆ ఎన్నికల్లో అన్ని ఓట్లు కలిపి ఎక్కడ చీలకుండా బీజేపీ క్యాండిడేట్ ఓడించాలి. ఇదా ఫాసిజం, మతోన్మాద ప్రభుత్వాన్ని ఓడించే పద్ధతి, బీజేపీని ఓడించే పద్ధతి? ఇది కూడా ఒక చిన్న మార్గం కావచ్చు, తప్పు కాదు అది. ఎన్నికలను కూడా వాడుకోవాలి, ఎన్నికల ఫ్రంట్లు కూడా వాడుకోవచ్చు, కానీ అది చిన్నది మాత్రమే. కానీ మిగతా 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు చేయాల్సిన చాలా ఉంది ప్రజల్లో. ఢిల్లీ పార్లమెంట్ గేటు ముందు కూర్చొని బీజేపీ ఎవడు పోవడానికి లేదని కాపలాగాయటం కాదు, బీజేపీకి ఓటేసే మూడు లేకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య పనిచేయాలి. అది చేస్తే తప్ప బీజేపీని అడ్డుకోవడం సాధ్యం కాదు. ఎలా పనిచేయాలి? కూలి పెంచండి, భూమి పెంచండి, మా ఫ్రంట్ కట్టాం కాబట్టి మాకు ఓటేయండి, ఇంతవరకు సరిపోదు. చాలా స్పష్టంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేదు ఈ దేశం మీద భక్తి ఉన్న ఏ పౌరుడైనా సరే ఆలోచించాల్సింది కేవలం ఆర్థిక రంగ పోరాటాల ద్వారా మాత్రమే ఈ నియంత్రిత ధోరణులని, ఈ మతోన్మాద ధోరణులని, ఈ జాతీయ జింగోయిజాన్ని అడ్డుకోవడం అనేది అసాధ్యం, అసంభవమైన విషయం. ఎందుకని? వాడు కేవలం ఆర్థిక విషయాల్లో మాత్రమే ఆలోచించట్లేదు, కల్చర్ని ఆలోచిస్తున్నాడు, సోషల్ ఇంజనీరింగ్ వాడుకుంటున్నాడు. ఇందాకే సార్ చెప్పినట్టుగా కమ్యూనిస్టులు కేవలం ఆర్థిక విషయాలు కాకుండా సామాజిక అంశాల గురించి, సాంస్కృతిక అంశాల గురించి చర్చించాల్సిన అవసరం, పెద్ద ఎత్తున పోరాటాలకు పోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ విద్యారంగం ఉంది. చిన్న పిల్లల నుంచి సరస్వతి విద్యాలయ పేరుతో, శిశు మందిరాల పేరుతో మతోన్మాద భావజాలాన్ని నూరి పోసేస్తున్నాడు. ఇవాళ మనం ఆత్మవిమర్శ చేసుకుంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్లో కూడా గతం కంటే పూజలు పెరుగుతున్నాయి, గణేష్ ఉత్సవాలు పెరుగుతున్నాయి, ఫంక్షన్లు పెరుగుతున్నాయి,
పుట్టినరోజులు మెట్టినరోజులతో పాటు ఇంకా చాలా చాలా రోజులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఒక కల్చర్ యొక్క ప్రభావం ఉంది. ఆ కల్చర్ నుంచి విడిపోకుండా, ఆ కల్చర్ని ఫైట్ చేయకుండా, ఆల్టర్నేటివ్ కల్చర్ లేకుండా, కల్చరల్ మూమెంట్ లేకుండా కేవలం పాలిటిక్స్లో మాత్రమే ఆ పార్టీ ఈ పార్టీని మాట్లాడి ఓటేసుకుంటే ఈ మతోన్మాదాన్ని ఎదుర్కోలేం. కాబట్టి నువ్వు పాటించే ఆచారంలో, నువ్వు పాటించే మర్యాదల్లో, నీవు పాటించే అన్ని విషయాల్లో, నీతుల్లో, చూసే టెలివిజన్లో, వాడే ఇంటర్నెట్లో, ప్రతి అంశంలో కూడా ఆల్టర్నేటివ్ కల్చర్ తీసుకువెళ్ళాలి. ఇవాళ ఫేస్బుక్లు, ట్విట్టర్లు లేదా సోషల్ మీడియా మొత్తం కాషాయమయమైపోతోంది. ఎక్కడన్నా మన అనుభవం ఏంటి? ఎక్కడన్నా ఒక్క మాట బీజేపీని విమర్శించే మాట, మతోన్మాదం విమర్శించే మాట ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే, ఒక క్రిటిసిజం పెడితే 100 మంది దుర్మార్గులు వచ్చేస్తున్నారు. అనరాని మాటలంటూ, బూతు మాటలంటూ, అసలు మనకు కూడా ధైర్యం లేకుండా ఏదో పాత పద్యం ధైర్యం విలోలంబయ్యే అన్నట్టుగా ఇంకా వెళుతూ ఎందుకురా బాబు అని అనుకునే పరిస్థితి వస్తాను. ఎందుకని అన్ని 100,000 మందిని ఫైనాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఫైనాన్స్ చేయటమే కాదు, భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు, సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఇదే గొప్ప దేశభక్తి అని ఒక భావన వస్తుంది. వీటన్నిటిని ఎదుర్కోకుండా ఇది సాధ్యం కాదు. ఇది కేవలం పొలిటికల్ పార్టీస్ వల్లనే కాదు, సివిల్ సొసైటీ కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. కులం. ఈ భారతదేశంలో సోషలిజం రావాలంటే కేవలం ఆర్థిక పోరాటాలు మాత్రమే చేస్తే సోషలిజం వస్తుందని కూడా పొరపాటు. ఇప్పటిదాకా కమ్యూనిస్టులో ఒక లోపం, ఒక పొరపాటు భావన ఉండేది. కులం అంటే అది పునాదులు లేదు, ఉపరితలంలో ఉంది. పునాది మీద ఫైట్ చేయడమే మన కర్తవ్యం. అది కరెక్టు, పునాది మీదనే ఫైట్ చేయాలి. పునాది మారకుండా ఉపరితలం మారదు, కరెక్టే. కానీ పునాదిలో కులం లేదనుకోవడమే ఒక లోపం. పునాది అంటే ఆర్థిక విషయాలు అనేది మార్క్సిజం చెప్తూ, ఓకే, ఆర్థిక విషయంలో కులం లేదా? ఇవాళ ఆర్థిక అణిచివేయడం కోసం కదా కులాన్ని ఉపయోగించుకుంది? ఆర్థికంగా భూమి లేకుండా చేయడం కులం ద్వారా జరగలేదా? ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి రాకుండా, చదువు లేకుండా చేసింది కులం పేరుతో కాదా? ఇవాళ ఈ కులంవాడు కాబట్టి తక్కువ కూలి ఇవ్వాలని చెప్తుంది ఆర్థిక విధానం కాదా? ఆర్థిక విషయం కాదా అది? ఈ కులంవాడు కాబట్టి ఇంట్లో కిరాయికి ఉండడానికి లేదనేది ఆర్థిక విషయం కాదా? కాబట్టి కులం కూడా ఆర్థికంలో ఉంది, ఉపరితలంలో కూడా ఉంది. కాబట్టి కులం పట్టించుకొని ఫైట్ చేయడం అనేది వాళ్ళ కమ్యూనిస్టుల కర్తవ్యం, మొత్తం దేశంలో ప్రజలందరి కర్తవ్యంగా ఉంది. అయితే కులం విషయంలో ఫైట్ చేయడం వేరు, కులం పేరుతో అస్తిత్వవాదంలోకి ఐడెంటిటీకి పోవడం వేరు. అస్తిత్వవాదంకు ఐడెంటిటీకి పోయే ధోరణులు చాలా సున్నితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వివరాల్లోకి పోవడం సాధ్యం కాదు నాకు ఇప్పుడు. బట్ ఏది ఐడెంటిటీ, ఇది కూడా కన్ఫ్యూజన్. కులం పేరు చెప్తే ఐడెంటిటీలో పోయాడు అని ముద్రేసే పనులు జరుగుతున్నాయి. ఒక మాదిగవాడకు మంచినీళ్ళు ఇవ్వట్లేదు, మాదిగవాడ కాబట్టి ఇవ్వద్దని కక్షగట్టి ఇవ్వట్లేదు. అప్పుడు మన డిమాండ్ ఏమని పెట్టాలి? మాదిగవాడకు మంచినీళ్ళు ఇవ్వాల్సిందే అని పెట్టాలా వద్దా? పెట్టాలి. కులం పేరు చెప్తున్నావు కదా, నువ్వు ఐడెంటిటీ పాలిటిక్స్ అంటావా? కులం పేరు చెప్పగానే ఐడెంటిటీ కాదు. ఎక్కడ ఐడెంటిటీ ఉంది? మాదిగవాడకే మంచినీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఐడెంటిటీ కాదది. ఎప్పుడు ఐడెంటిటీ అవుద్దంటే మాదిగవాడకు మంచినీళ్ళు ఇవ్వాలని డిమాండ్ ఉన్నా ఆ డిమాండ్ కోసం ఫైట్ చేయాల్సింది మాదిగలే, మేమే ఫైట్ చేస్తాం, మిగతా ఎవడు ఇందులో పట్టించుకోవడానికి లేదు. అది ఐడెంటిటీ. ఒక మంచి డిమాండ్ అయినా సరే దాన్ని సాధించేది ఆ బాధితులే సాధించాలి, ఆ మాదిగలే ఫైట్ చేయాలి. ఆ కమిటీకి అధ్యక్షుడు మాదిగే, సెక్రటరీ మాదిగే, ట్రెజరర్ మాదిగే, మేమే చూసుకుంటాం, ఇంకెవడు లేదు, మిగతా వాళ్ళందరూ మా శత్రువులు. ఇది ఐడెంటిటీ. ఐడెంటిటీ పాలిటిక్స్ అనేవి వాస్తవంగా ఆ కులం యొక్క బలాన్ని పెంచుతుంది అనుకుంటున్నారు, కానీ ఆ కులం యొక్క బలాన్ని తగ్గిస్తుంది మిగతా వాళ్ళు లేకుండా. ఐడెంటిటీ పాలిటిక్స్ని ఎదుర్కోవడం, కులం సమస్యను కూడా తీసుకోవడం ఎట్లా సాధ్యం? ఎస్, మాదిగవాడకు మంచినీళ్ళు ఇవ్వాల్సిందని చెప్పాలి. అది మాదిగల బాధ్యత మాత్రమే కాదు, మనిషి అన్నవాడి ప్రతి ఒక్కడి బాధ్యత అందరికీ మంచినీళ్ళు ఇవ్వడం అని చెప్పడం. అది దట్ ఈస్ ద డెమోక్రసీ. అందుకే ఏ డిమాండ్ అయినా పరిశీలించేప్పుడు అందులో డెమోక్రటిక్ కంటెంట్ ఉందా లేదా అని చూడడం, ఐడెంటిటీ లిమిట్ ఉందా లేదా అని చూడడం, ఉన్న ఐడెంటిటీని వదిలేయడం, ఆ డెమోక్రసీని పట్టుకోవడం, అది చేయడంలో చాలా లోపాలు జరిగినాయి, జరగకూడదు భవిష్యత్తులో. ఆ రకంగా చేయడంలో ఈ మతోన్మాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఫైట్లో కూడా ఈ ధోరణి రావాలి. నిజానికి వాళ్ళు ఏం చెప్తున్నారు? హిందూ మతం, హిందుత్వ. వాట్ ఈజ్ హిందుత్వ? మేము అధికారంలోకి వస్తే భవిష్యత్తులో హిందూ రాజ్యంగా మార్చేస్తాం.
మనువాద ధర్మ సిద్ధాంతాల ప్రకారం పరిపాలన చేస్తా అంటాడు. ఇంకా బాహటంగా అంటలేదు వీళ్ళు, కానీ గోల్వాల్కర్లు చెప్పారు, సావర్కర్లు చెప్పారు. ఇక్కడ హిందూ వాదాన్ని ఎట్లా తీసుకురావాలో, హిందుత్వం ఎట్లా అమలు చేయాలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. పుస్తకాల్లో కూడా రాసేశారు స్పష్టంగానే. మనం నాజీ జర్మనీ నుంచి నేర్చుకోవాల్సింది అదే మార్గం ఇక్కడ కూడా అమలు చేయాల్సిందని చెప్పారు స్పష్టంగా. మరి వీళ్ళని సమర్థిస్తుంది ఎవరు? దళిత నాయకులు సమర్థిస్తున్నారు, బీసీ నాయకులు సమర్థిస్తున్నారు, సీట్లు దొరకని చాలామంది అవకాశవాదులు సమర్థిస్తున్నారు. పవర్ పార్టీ కాబట్టి, బాగా అవకాశాలు ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు కూడా అందరినీ చేర్చుకోమని పిలుస్తున్నారు కాబట్టి డబ్బు వస్తుందేమో, ఇంకా పెరిగే అవకాశాలు వస్తాయని చెప్పి అవకాశవాదులు కూడా చేరుతున్నారు. వీళ్ళందరినీ నిరోధించడంలో, ప్రజలు ఎడ్యుకేట్ చేయడంలో ఏ రకమైన పాత్ర మనం తీసుకోవాలి? హిందూ మతం ఏంటి? హిందూ మత ఉద్ధారకులు అని చెప్తున్నారు వాళ్ళు. మరి హిందూ మత సిద్ధాంతాలు అమలు చేస్తారా? ఏ మతమైనా సరే సమానత్వాన్ని బోధిస్తోంది. నువ్వు సమానత్వాన్ని బోధిస్తున్నావా? ఏ బీజేపీ నాయకుడిని అడగండి, మీరు కుల మత తేడాలు పోవాలనుకుంటున్నారా, ఉండాలనుకుంటున్నారా? హిందూ మతం కుల వ్యవస్థ, నిచ్చెన మెట్ల సిద్ధాంతం, అంబేద్కర్ చెప్పినట్టుగా ఎక్కువ కులం తక్కువ కులం, న్యూనతలు, ఈ సిస్టమ్ ఇలాగే కొనసాగాలి మీరు కోరుకుంటున్నారా? ఈ సిస్టమ్ పోవాలి మీరు కోరుకుంటున్నారా? వాళ్ళు చెప్పలేరు సమాధానం. ఆ క్వశ్చన్స్ ద్వారా కదా ఇరుకున పెట్టాల్సింది మనం బీజేపీని కానీ మతోన్మాదాన్ని కానీ. ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా, ఏ బీజేపీ ప్రచారకైనా ఒక పుస్తకం రాశాడా కులాలు పోవాలి, కుల అసమానతలు పోవాలని? ఒక వ్యాసం రాశాడా? వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కుల సమానత్వం సాధిస్తామని చెప్పి ప్రణాళిక ఏమనుందా? ఈ కులానికి ఇది ఇస్తాం, ఆ కులానికి ఇది ఇస్తామని చెప్తాను తప్ప కులాలు లేని సమాజం తీసుకొస్తామని చెప్పే సాహసం బీజేపీ లేదు కదా. ఈ క్వశ్చన్స్తో కార్నర్ చేయడం ద్వారా కదా వాళ్ళని ఇరకాటన పెట్టాల్సింది, ఎడ్యుకేట్ చేయాల్సింది ప్రజల్ని. కాబట్టి కులం గురించి, కల్చర్ గురించి, సాంప్రదాయాల మర్యాదల గురించి, నీతుల గురించి, వీటన్నింటి గురించి కూడా చర్చ మనం తీసుకురావాలి ప్రజల్లో. ఆ రకంగా బీజేపీ యొక్క నిజస్వరూపాన్ని ఎండగట్టడం, ఆర్ఎస్ఎస్ మత స్వరూపాన్ని ఎండగట్టడం, ఆ రకంగా ఎక్స్పోజ్ చేయడం ద్వారా భారతీయ ప్రజాస్వామ్యాన్ని, భారతీయ సెక్యులరిజాన్ని కాపాడటం అనేది అది అవసరం. ఆ దిశగా కృషి చేయడం కోసం ఈ సెమినార్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.